ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యంతో అక్రమ దందా చేస్తున్నారు కొందరు వ్యక్తులు. పేదల బియ్యాన్ని బ్రాండెడ్ సంచుల్లోకి మార్చి అమ్ముకుంటున్నారు. దుకాణాల్లో బ్రాండెడ్ బియ్యంగా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా మార్చుతున్న స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి 400 బస్తాలను సీజ్ చేశారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దీనికి మరింత సమాచారం అంజయ్య అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా అమ్ముతుంది మాఫియా. ఆ మాఫియాకి సంబంధించిన దందా బయటపడింది. ముఖ్యంగా అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో భారీగా ఏదైతే రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా ఏవైతే ఈ వాహనాల్లో తరలిస్తున్న బ్రాండెడ్ సంచుల్లో నింపి ఈ విధంగా మార్కెట్లో అమ్మకాలు సాగిస్తున్నారు. ఇదంతా గత కొంతకాలంగా జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. ఒకవైపు టాస్క్ ఫోర్స్కు సంబంధించిన అధికారులు, మరొక వైపు సివిల్ సప్లైకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించిన అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఏదైతే రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా అమ్మకాలు సాగిస్తున్నారో ఆ స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగింది. మనతో మాట్లాడడానికి డిఎస్ఓ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈ దందా ఎట్లా బయటపడింది, ఏ విధంగా బయటపడింది? వర్షాకాలంలో గవర్నమెంట్ జనాలు ఇబ్బంది పడకుండా సన్న రకం అందరూ బెనిఫిషరీస్ యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో భారీగా సబ్సిడీ భరిస్తూ జనాల్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. కొందరు మిస్యూజ్ చేస్తూ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని, అమ్ముకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు మాతో షేర్ చేశారు. దాన్ని పట్టు 3-4 డేస్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా సూపర్వైజ్ చేస్తున్నారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసి ఈరోజు సక్సెస్ఫుల్గా రేట్ జరిగింది. నియర్లీ 400 బ్యాగ్స్, ఇప్పటి వరకు 400 బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది. అవి వాళ్ళు జనాల దగ్గర నుంచి తీసుకొని మార్చేసి, స్టిచ్ చేసి, అది బ్రాండ్ లాగా మార్చేసి ఎవరికి డౌట్ రాకుండా సప్లై మూవ్మెంట్ చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బ్యాగులలో మార్చుతున్నారు కదా, ఎట్లా మార్చుతున్నారు? వాళ్ళ దగ్గర సంచులు ఉన్నాయి, అవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ స్టిచ్చింగ్ మెషిన్ ఉంది. ప్రొసీజర్ బ్రాండ్ ఎలా ఉంటుంది సేమ్ ఆ ప్రొసీజర్ ఫాలో చేస్తూ వాళ్ళు రేషన్ కార్డు లబ్ధిదారుల దగ్గర తీసుకొని సీజ్ చేసి స్టిచ్చింగ్ చేసి పంపుతున్నారు వాళ్ళు. ఈ సందర్భంగా వాళ్ళ మీద ఏమైనా కేసులు నమోదు చేశారా? ఎస్, ఇప్పుడైతే అది 6 కేసు బుక్ చేస్తాం మేము. అలానే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాం. ఈ ఎంక్వైరీలో ఎవరైనా రేషన్ కార్డ్స్ డీటెయిల్స్ మాకు దొరికితే వాళ్ళ రేషన్ కార్డు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేపిస్తాం. ఈ ప్రాంతంలో ఎన్ని రోజులుగా దందా సాగుతుంది? ఇక్కడనేనా, మరి మిగతా ప్రాంతాల్లో ఏమైనా ఉందా? లే, ప్రస్తుతం ఆదిలాబాద్లో ఇది ఫస్ట్ కేసు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా కాలే. ఈ 3 డేస్లోంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంటే టాస్క్ ఫోర్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు అప్డేట్ చేశారు. ఈ బ్రాండెడ్ ఏదైతే రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా అమ్ముతున్నారు కదా, ముఖ్యంగా రేషన్ బియ్యాన్ని బ్రాండెడ్ బియ్యంగా ఏ బియ్యం రకాలకు సంబంధించిన వెరైటీ రూపంలో అమ్ముతున్నారు? వాళ్ళు సంచుల మీద అయితే లష్కరీ, జేఎస్ఆర్ అవన్నీ పేర్లు ఉన్నాయి. కానీ బియ్యం అయితే గవర్నమెంట్. దాంట్లో ఫోలిక్ యాసిడ్, అమినో యాసిడ్ ఉంటుంది కదా, కర్నల్స్ అవి బయట దొరకవు, అవే ఉన్నాయి. కాబట్టి అది సస్పెక్టెడ్ పీడిఎస్ రైస్ కింద మేము సీజ్ చేయడం జరిగింది. టెక్నికల్ రిపోర్ట్ కోసం, అనాలిసిస్ కోసం కూడా పంపిస్తాం మేము. జిల్లాలో ఎక్కడ ఇలాంటి దందా జరుగుతుందో ఆ దందాపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెడతామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్.